శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే గురుబలాన్ని పెంపొందింపచేసుకుని వృధా ఖర్చులు తీవ్రతను తగ్గింపు చేసుకోవచ్చో, ఆదాయ మార్గాలు పెంపొందింపచేసుకోవచ్చో, వివాహ, దాంపత్య సమస్యలు అన్నీ తొలగింపచేసుకోవచ్చో, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతి అనే పేరుతో పిలుస్తారు. దత్తాత్రేయ స్వామి జన్మదినం. దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు గురుస్వరూపం. గురుబలం పెరిగితే ధనం బాగా వస్తుంది. గురుబలం పెరిగితే వృధా ఖర్చులు తగ్గిపోతాయి. గురుబలం పెరిగితే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ధనపరంగా అద్భుతంగా కలిసిరావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. దత్తాత్రేయ స్వామిని ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో పూజగదిలో పూజాపీఠం మీద దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి తెల్లటి పూలమాలలు అలంకరించాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. తర్వాత దత్తాత్రేయుడు ఫోటోకి తెల్లటి పూలతో పసుపు పచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనే మంత్రం 21 సార్లు చదివిన తర్వాత దత్తాత్రేయుడికి ముద్దకర్పూరంతో హారతిచ్చి అరటిపండ్లు, రవ్వలడ్డులు, కేసరి వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇలా దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే గురుబలం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింప చేసుకోవచ్చు. అలాగే చాలామందికి సంబంధాలు చేతివరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే డబ్బులు ఎన్ని వచ్చినా సరే ఖర్చు అయిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే దత్తాత్రేయ జయంతి రోజు శనగలు దారం దండలాగా కట్టి శనగల దండ దత్తాత్రేయుడు విగ్రహానికి అలంకరించండి. మీకు దగ్గరలో దేవాలయంలో దత్తాత్రేయుడు విగ్రహం ఉంటే ఖచ్చితంగా శనగలదండ ఆ విగ్రహానికి వేయండి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. వివాహ, దాంపత్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే దత్తాత్రేయ జయంతి రోజు చేసే మేడి చెట్టు పరిహారం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మీకు ఆదాయ మార్గాలు పెరగాలంటే, అంటే ఒక మార్గంలో కాకుండా 2, 3 మార్గాల్లో ధనం బాగా కలిసిరావాలంటే, అప్పులు తీరాలంటే, మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు మేడి చెట్టు దగ్గర ఒక పరిహారం పాటించాలి. మేడి చెట్టును ఔదుంబర వృక్షం అంటారు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం. గురు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం. దత్తాత్రేయులవారు ఎల్లప్పుడూ సూక్ష్మరూపంలో సుప్రతిష్ఠితులై ఈ వృక్ష మూలమునందు సర్వదా ఉంటారని శాస్త్రములయందు వివరించబడినది. దత్త భక్తులు ఔదుంబర వృక్షం క్రింద ఉన్నయెడలవారు శ్రీదత్త ప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లే. శ్రీపాదులవారి ప్రకారం ఔదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడును. అపమృత్యు భయములను పారద్రోలును. శ్రీపాదులవారికి భక్తులకు మధ్య వారధిగా ఔదుంబర వృక్షం ఉంటుంది. భక్తులు తమ కష్టాలను, కోరికలను ఔదుంబర వృక్షంనకు నివేదించిన ఎడల అవన్నీ నేరుగా శ్రీపాదులవారికి చేరుతాయి. దత్త భక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైనది. ఔదుంబర వృక్షం గృహమునందు ఉన్న సాక్షాత్తు దత్తాత్రేయులవారు మన ఇంట్లో ఉన్నట్టే. మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి రోజు మేడి చెట్టు దగ్గర మీరు ఏం చేయాలంటే, మేడి చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ బియ్యం పిండితో ముగ్గువేసి కొద్దిగా పసుపు కుంకుమ గంధం మేడి చెట్టు మొదట్లో వేయాలి. పసుపు కుంకుమ కలిపి నీళ్లు మేడి చెట్టు మొదట్లో పోయాలి. తరువాత ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. పసుపు రంగు వస్త్రం తీసుకుని మేడి చెట్టు కొమ్మకు చుట్టాలి. మీకు పసుపు రంగు వస్త్రం అందుబాటులో లేకపోతే ఒక పసుపుదారం తీసుకుని ఆ పసుపుదారం మేడి చెట్టు కొమ్మకి 3 వరుసలు చుట్టాలి. అలా చుట్టిన తర్వాత మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులేసి దీపం పెట్టాలి. మేడి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయాలి. ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రం చదువుతూ 3 ప్రదక్షిణలు చేయండి.
తరువాత అక్కడ శనగలు నైవేద్యం పెట్టండి. ఎవరైనా ఆ మేడి చెట్టు దగ్గర మీకు ఇతరులు కనిపించినట్లయితే వాళ్లకు ఆ నైవేద్యం పెట్టిన శనగలు ఇచ్చేయండి. ఈ పరిహారం మేడి చెట్టు దగ్గర పాటిస్తే 2-3 మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడొచ్చు. మొండి బాకీలు తొందరగా వసూలు చేసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అంటారు. చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం. పురాణాలన్నిటిలో కూడా దత్తాత్రేయ వజ్రకవచం స్తోత్రం గురించి చెప్పారు. దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంట్లో దత్తాత్రేయ వజ్రకవచం స్తోత్రం చాంటింగ్ పెట్టుకోండి లేదా చదవండి. భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి. నరపీడ, దిష్టి, ఎదుటివాళ్ల ఏడుపులు అన్నీ పోగొట్టుకోవడానికి దత్తాత్రేయ వజ్రకవచం స్తోత్రం వినడం అనేది దత్త జయంతి రోజు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలా వినటం కూడా వీలు కాకపోతే ఓం ద్రాం దత్తాత్రేయ నమః ఈ ఒక్క మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. గురు బలాన్ని పెంపొందింప చేసుకోండి. ఆదాయ మార్గాలు పెంచుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింప చేసుకోండి. మేడి చెట్టు భూలోక కల్పవృక్షము. ఈ వృక్షము మొదట్లో కూర్చుని చేసే అనుష్ఠానాలు శీఘ్రఫలప్రదాలవుతాయి. గొడ్రాళ్లను కూడా సంతానవంతులను చేసే మహత్తుగల వృక్షమిది. ఔదుంబర మూలమున చేసిన జపఫలము 1,000,000 రెట్లు అవుతుంది. ఔదుంబరాన్ని పూజించిన మహావ్యాధులు, మహాపాపాలు, మహాదారిద్ర్యాలు, గ్రహదోషాలు వెంటనే తొలగిపోతాయి. ఔదుంబర వృక్షం క్రింద చేసిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథ పారాయణము లేదా గురుచరిత్ర పారాయణము చెప్పడానికి, వ్రాయడానికి వీలుకానంత ఫలితాన్నిస్తుంది. ఔదుంబర వృక్షం క్రింద చేసిన అనగష్టమి వ్రతము మరియు శ్రీసత్య దత్త వ్రతాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. మేడి చెట్టు స్థాపన లెక్కింపలేనంత పుణ్యఫలాన్ని మూటకట్టి మనకు ఇస్తుంది. నిత్యం ఔదుంబరమాలను ధరించి ఔదుంబర వృక్షాన్ని పూజిస్తే ఎలాంటి పనినైనా సులభంగా, విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఒట్టిగా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒకసారి పఠిస్తేనే 1,000 మంది సద్బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేసిన పుణ్యం దక్కుతుంది. అలాంటిది సిద్ధమంగళ స్తోత్రాన్ని ఔదుంబర వృక్షం క్రింద చదివితే ఎంతటి పుణ్యఫలాన్నిస్తుంది. దత్త జయంతి అంటే ఏమిటి? దత్తాత్రేయుడిని ఎలా పూజించాలి? పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిని 3,000,000 దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్తజయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జపధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్తచరిత్ర, గురచరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డీ సాయిబాబా చరిత్రం, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.